అలా జరిగిన బంకీపూర్ బై ఎలక్షన్లలో అయితే జన్ సూరజ్ పార్టీ అంటే అభ్యర్థి ఎవరో తెలుసు కదా మనకి, ప్రశాంత్ కిషోర్ 19,000 ఓట్లతో గెలిచింది. మరి ఈ పరిణామాన్ని ఎట్లా తీసుకోవాలి? ఇది బైపోల్ ఎలక్షన్. ఆల్రెడీ అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే ఉన్నాడు. సరే, ఆయన రిజైన్ చేసి రాజ్యసభకి వెళ్ళడం వల్ల అక్కడ ఎలక్షన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏ రకంగా చూస్తున్నారంటే, బీజేపీ పతనం స్టార్ట్ అయింది అని. 243 సీట్లు ఉన్నాయి బీహార్లో, ఒక్కటే సీటు పోయింది. అంత మాత్రానికి పతనం స్టార్ట్ అయిందా? నాకైతే అనిపించట్లా. కానీ దీన్నైతే బీజేపీ గెలిచిన స్థానంలో బైపోల్ జరిగితే 19,000 ఓట్లతో గెలవడం అనేది షాకింగ్ విషయమే. మరి దీన్ని స్టేట్ అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గా ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.